గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంకిరెడ్డిపాలెం, దాసుల కాలనీలో తక్షణ మౌలిక వసతులైన డ్రైన్ల నీటి సరఫరాకి బోర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాస్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం దాసుల కాలనీ ప్రజల ఫిర్యాదు మేరకు తక్షణం స్పందించి నేరుగా కాలనీలోని పలు ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించి మౌలిక వసతుల కల్పనపై సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వార్డుల వారీగా మౌలిక వసతుల ఏర్పాట్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని, అందులో ప్రధానంగా డ్రైనేజ్, తాగునీటి సమస్యలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు. దాసుల కాలనీలో డ్రైన్ల నిర్మాణంకు, నీటి సరఫరాకు, బోర్ల ఏర్పాటుకు 2 రోజుల్లో ప్రతిపాదనలు పూర్తి చేసి పనులు జరిగేలా చూడాలని డీఈఈ సతీష్ ని ఆదేశించారు. సమస్యలపై ప్రజలు అందించే ఫిర్యాదులు, అర్జీలకు కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు తీసుకోవాలని, అలా కాకుండా నిర్లక్ష్యంగా ఉంటే అధికారులు, సిబ్బందిపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సచివాలయ కార్యదర్శులు స్థానికంగా ఉండే సమస్యలను జాప్యం లేకుండా పరిష్కరించాలని, ఫైనాన్స్ తో కూడిన వాటికి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. శివారు ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులపై ఫిర్యాదులు అందుతున్నాయని, ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టితో పనులు చేసేలా ఎస్ఎస్లు పర్యవేక్షణ చేయాలన్నారు. అలాగే సచివాలయం పరిధిలో ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్నారు.